మళ్ళీ ఒకసారి పీడిస్తున్న మిత్రులారా, ఇంత చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అన్నిటికన్నా ముఖ్యంగా సీరియల్లో పనిచేసి వాన వస్తున్నా కూడా పస్తులుండి ఆకలి అవుతున్నా కూడా ఇంత చిన్నారి బిడ్డలను తీసుకొచ్చిన అక్కలకు చెల్లెలకు వీళ్ళందరికీ ఎందుకు ధన్యవాదాలు, ఎందుకు జైభీములు అంటే అవ్వలారా, అక్కలారా, చెల్లెలారా, ఈ రోజు మన తల్లులు చేసిన పని మన బిడ్డలు చేయకూడదు. ఈ బిడ్డలందరినీ కూడా అమెరికా పంపించండి, ఆస్ట్రేలియా పంపించండి, రష్యా పంపించండి, విమానాల్లో తిప్పండి, ఇంగ్లీష్ మీడియంలో చదివించండి, వీళ్ళ చేతుల్లో పుస్తకాలు పెట్టండి, సెల్ ఫోన్లు మాత్రం పెట్టకండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. మీ బిడ్డలు మాకన్నా గొప్ప వాళ్ళు కావాలి. మేము ఈ రోజు 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాం. మేమదే పూరి గుడిసెలో పుట్టినాం, మేమదే అంటరానితనం చూసినాం. నేను కానీ, మల్లయ్య కానీ, యాదయ్య కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ అందరూ కూడా అదే దీనమైన చరిత్ర. కానీ ఎప్పుడు కూడా పిల్లల ముందర వంగి నడవకండి, పిల్లల ముందర ఎప్పుడు కూడా వంగి నడవకండి. అమ్మాయిలను చిన్న వాయిస్తోనే మాట్లాడించాలని చెప్పకండి, అమ్మాయిలు కూడా గట్టిగా మాట్లాడాలి. పిల్లలు ప్రొఫెషనల్ వేసినప్పుడు ఓపిక సమాధానం చెప్పండి. పిల్లల ముందర కొట్లాడకండి, పిల్లలను తన్నకండి, పిల్లలను గౌరవించండి. పిల్లలకు గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రను చెప్పండి, వాళ్ళు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు అవుతారు. దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఇళ్లలోకి పోయిన తర్వాత భార్యాభర్తలు కలిసి తింటున్నప్పుడు పిల్లలకు మీ కళలు వివరించండి, వాళ్ళ కళలు అర్థం చేసుకోండి. ఒక గొప్ప జ్ఞాన సమాజాన్ని నిర్మించండి. మీ పిల్లలను జ్ఞాన యోధులుగా తయారు చేయండి, శాస్త్రవేత్తలుగా తయారు చేయండి, అంతరిక్ష నావికులుగా తయారు చేయండి, మలావత్ పూర్ణ, ఎవరెస్ట్ ఎక్కిన మలావత్ పూర్ణలాగా తయారు చేయండి. ఎంత గొప్ప త్యాగం బిడ్డలారా మలావత్ పూర్ణది. 18 మంది చచ్చిపోతే కూడా ఆ బిడ్డ లేదు సార్, బిడ్డను వెనక్కి రారంటే ఆ పిల్లంటది, లేదు సార్ నేను ఆనంద నిద్రను కూడా ఎవరెస్ట్ శిఖరం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన తర్వాతనే రాబోతున్నాన్నది. రాగానే తెలంగాణ ముఖ్యమంత్రి గారు 25 లక్షలు ఆ బిడ్డకి ఇచ్చి 5 ఎకరాల పొలం కూడా ఇచ్చిన ఒక్కొక్కరికి. అది కాదు మిత్రులారా, అమ్మాయి చరిత్రలో నిలిచిపోతుంది. నీ బిడ్డలు కూడా ఆ విధంగా అవుతారు. మీ బిడ్డలకు ఆ విషయాలు చెప్పండి, అంత గొప్ప సాహసాలు చేయించండి. అంతే తప్ప చిన్న చిన్నగా చెప్పి సార్ మేము బాంచన్ సారు, పేదోళ్ళం సారు, నేను ఎస్సీ మాదిగ సార్, ఎస్సీ మాల సార్, లేకపోతే ఎస్టీ లంబాడి సార్, మేము ఏదన్నా చేస్తాం సార్, ఇవ్వండి సార్ ఆయన చెప్పిందిగా అవుట్ సోర్సింగ్ మీరు కూడా కోట్లు సంపాదించండి. మా దగ్గర పనిచేసే వాళ్ళు చాలా మంది కూడా, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళ సొంత బిజినెస్ చేసుకొని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. అట్లా కూడా మీరు కూడా చేయించండి. పుట్టిన ఊర్లో ఎవరైతే చావాలనుకుంటారో వాళ్ళ బానిసగా మిగిలిపోతారు. ఊరు వదలాలి మనం. పిల్లలు ఊరు బిడ్డలారా, మీరు మాత్రం మీ ఇళ్ళలో ఉండకండి. 5వ తరగతి అయిన తర్వాత కంపల్సరీ అండి. మేము ఊర్లో ఉంటే మాత్రం నా క్లాస్మేట్స్ 3 చచ్చిపోయారు, లిక్కర్ తాగి చచ్చిపోయారు. మా పరిస్థితి కూడా అదే. ఊరు నుంచి మా అమ్మ 4 దాన్ని బయటికి పోరా, నువ్వు సచ్చినా మంచిదే బయటికి పోన్నది. అందుకొరకే ఈరోజు మీ ముందర ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మేము నిలబడ్డాం. సో ఈ చక్కటి అవకాశం మా అందరికి ఇచ్చినందుకు, కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నందుకు దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. కానీ ఈ మీటింగ్కు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు మాత్రమే ఒక వాల్యూ రాదు. ఈ మీటింగ్ ఈ ఊరి పేరు విజ్ఞానకరిగా మార్చుకున్నందుకే వాల్యూ రాదు. కానీ ప్రతి ఇంట్లో కూడా ఈ జ్ఞానదీపం వెలిగినప్పుడే, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు చదివినప్పుడే, పిల్లలు స్కూళ్ళల్లో అందరికన్నా బాగా చదివినప్పుడే, పిల్లలు గొప్ప గొప్ప ఉద్యోగాలు లేకపోతే బిజినెస్లు చేసినప్పుడే, అప్పుడే ఇది నిజమైన విజ్ఞానకనిగా మారుతుందని మరి సాయినాథ్ గారికి, లేదా అనంతం గారికి, మరి ఎమ్మెల్యే గారికి నిజంగా వాళ్ళు పొద్దున 7 గంటలకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ మా ఇంటికి వచ్చిండ్రు. గిన్మెన్లు తుపాకులు తూటాలు అన్నీ ఉంటాయి, అవన్నీ తట్టుకొని వాళ్ళు మా దగ్గరికి వచ్చిండ్రు. ఎందుకంటే ప్రాణం తీసేది తూట, ప్రాణం పోసేది పాట మాట. ఓకే, సో మరి ఇంత చక్కటి అవకాశం మా అందరికి ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ జైబులు జరుపుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. జై భీమ్. అక్కడ కూడా షెట్టర్ కింద కూడా జై